So, good evening, friends. I made a flex with alphabet and some CVC words table by short vowel sound. There is one more big flex which has all the sounds and different phonics. This is a short one. CVC words means consonant, vowel, consonant. There are two types of sounds of vowels: short vowels, long vowels. Short vowels and long vowels. మనకి చిన్నప్పటి నుంచి చాలామంది మనం ఏం నేర్చుకుంటామంటే ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్ అని నేర్చుకుంటాం. సో ఇందులో ఏఈఐఓయు అనేవి వోవెల్స్, రిమైనింగ్ లెటర్స్ కాన్సనెంట్స్ అని నేర్చుకుంటాం. మనకి ఇవన్నిటిని సౌండ్స్ కింద కాకుండా లెటర్ నేమ్స్ కింద నేర్పిస్తారు చాలా వరకు. ఇక్కడ చూడండి, ఫస్ట్ లెటరు ఏ, మనం దాన్ని ఏ అంటున్నాం, కానీ పలికేటప్పుడు క్యాట్, ఆ సౌండ్ వస్తుంది. సో ఏ అనేది దాని యొక్క పేరు, నేమ్, అది లాంగ్ వోవెల్ సౌండ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఈ, మనం ఏమంటున్నాం, దాన్ని ఈ అంటున్నాం, కానీ దాని పేరు ఈ, బట్ ఇక్కడ సౌండ్ బెడ్, సారీ ఏ, ఓకే, బెడ్, రెడ్, నెట్, ఏ సౌండ్ వస్తుంది. అంటే స్మాల్ డిఫరెన్స్. నెక్స్ట్ ఈ, నెక్స్ట్ వర్డ్ ఐ, షార్ట్ ఐ, మనం ఐ అంటున్నాం, కానీ పిఐఎన్, పిన్. సో ఐ అనేది దాని పేరు, ఈ అనేది దాని సౌండ్. అంటే కంప్లీట్ కాంట్రాక్స్ట్, చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ మనకి చిన్నప్పుడు అలా నేర్పిస్తారు, చదివేటప్పుడు ఇలా నేర్పిస్తారు. సో కాన్సనెంట్, వోవెల్, కాన్సనెంట్ జస్ట్ 3 లెటర్ వర్డ్ వచ్చినప్పుడు అందులో మిడిల్లో కంపల్సరీ ఈ వోవెల్ ఉన్నప్పుడు అది షార్ట్ వోవెల్. దాని యొక్క సౌండ్ మాత్రం ఇలా పలకాలి, అవి రూల్ అనమాట. షార్ట్ ఓ, మనం ఓ అంటాం, కానీ ఇక్కడ వచ్చే సౌండ్ డాగ్, డాగ్, హాట్, పాట్, ఓ అవుతుంది. నెక్స్ట్ షార్ట్ యు, మనం యు అంటాం, యు అనేది దాని పేరు, కానీ మనం ఎక్కడ యు అని పలకం. సన్, దాన్ని యూని ఆగా ప్రొనౌన్స్ చేయాలి. అంటే ఒక ఓవెల్ కాన్సనెంట్ ఓవెల్ కాన్సనెంట్ ఓవెల్ కాన్సనెంట్ వచ్చినప్పుడు ఆగా పలకాలి. సన్, బన్, కప్, పప్, కట్, హట్. సో దిస్ ఈజ్ అ బేసిక్ రూల్. సో కొంతమంది ఎలా నేర్పిస్తారు, లేదంటే కొంతమంది ఏ మీద 5 వర్డ్స్, బి మీద 5 వర్డ్స్, అలా A to Z వర్డ్స్ నేర్పించుకుంటూ ప్రొనౌన్సియేషన్ నేర్పించుకుంటూ వస్తారు. ఈ వర్డ్స్ ఎక్కడ రావు, యూజ్ ఉండవు అని చెప్పి బేసిక్ ప్రైమరీ ఏజ్లో తక్కువ నేర్పిస్తుంటారు. బట్ ఇట్ మైట్ బీ ఇన్ ఏ టెక్స్ట్ బుక్, బట్ ఇన్ ఏ డిఫరెంట్ ఫార్మాట్ ఫర్ ఏ డిఫరెంట్ వేరియేషన్స్. సో అక్కడ ఎలా వస్తుందంటే కొన్ని వర్డ్స్ నేర్పాలి, 3 లెటర్ వర్డ్స్ నేర్పాలి, రైమింగ్ వర్డ్స్ నేర్పాలి, షార్ట్ వర్డ్స్ నేర్పాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. బట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండొచ్చు, కానీ చాలా రేర్ కండిషన్స్లో కనిపెడుతుంది అన్నమాట.
But just if these are 50 words, if student practices on a daily basis, ఈ విధంగా షార్ట్ సౌండ్స్తో కానీ ప్రాక్టీస్ చేయడం అలవాటు అయితే ఈ సౌండ్స్ బాగా నోరు తిరిగితే చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, షార్ట్ ఏ మీద వర్డ్స్ అన్నీ ఒకేలా పలుకుతారు, షార్ట్ ఈ వర్డ్స్ అన్నీ ఒకేలా పలుకుతారు, షార్ట్ ఐ అన్నీ ఒకేలా పలుకుతారు. సో అక్కడ సౌండ్కి లెటర్ యొక్క నేమ్కి డిఫరెన్స్ మనకు క్లియర్గా తెలిసిపోతుంది. అందుకే ఎలా చదవాలని చెప్పినప్పుడు అది ఒక రూల్ కింద గుర్తుపెట్టుకుని చదవడం ప్రాక్టీస్ చేస్తారు. అంతే ప్రతి వర్డ్ ఎలా చదవాలని చెప్పక్కర్లేదు అన్నమాట. ఇప్పుడు బ్ సౌండ్ కాబట్టి డ్ సౌండ్, అందుకే మనం బెడ్ అంటాం. కానీ మనం డి అని పలుకుతాం. డి అని ఎక్కడన్నా పలికామా? పిన్, ఎన్కి ఇన్ సౌండ్ ఉంటుంది, కానీ మనం ఎన్ అని పలుకుతాం. పిన్. డాగ్, కానీ మనం జీ అని పలికిస్తాం, కానీ డిఓజీ డాగ్ అని నేర్పిస్తాం. అప్పుడు జీని మనం గా పలకడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో జీ హ్యాజ్ 2 సౌండ్స్, వన్ ఈజ్ జ్ సౌండ్, ఒకటి సౌండ్. అది ఎక్కడెక్కడ వస్తాయి అన్నది కూడా ఒక మంచి రూల్ ఉంది, మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో సౌండ్స్ ప్రాక్టీస్ చేయడం అనేది ఇంగ్లీష్ రీడింగ్కి చాలా హెల్ప్ అయ్యే కాన్సెప్ట్. సో స్లోగా ఛానల్ ఫాలో అవ్వండి. చిన్న వీడియోస్ నేను అప్లోడ్ చేయడం నేర్చుకుంటున్నాను, మళ్ళీ ఇవన్నీ బెటర్గా చేస్తాను. థ్యాంక్ యూ.